హాయ్ అండి. వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా త్వరగా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నానండి. అసలు హడావిడేం పడవసరం లేకుండా చాలా టేస్టీగా ఉండి అలాగే క్విక్గా చేసుకోగలిగే ఈ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనిలోకి గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి అలాగే 5-6 రెబ్బల వెల్లుల్లి, 2 ఇంచెస్ వరకు అల్లం వేసుకుని దీనంతటినీ కూడా మెత్తటి పేస్ట్ వల్లే మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ వల్లే మిక్సీ పట్టుకున్న దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, 3 చొప్పున అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, 6 లవంగాలు, చిన్న జాపత్రి, అలాగే 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోకి 50 గ్రాముల వరకు జీడిపప్పు వేసి ఇది కూడా మంచిగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను చీరికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేగనివ్వండి. తర్వాత ఒక క్యారెట్ను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్రాల్లా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పొటాటోస్ని కూడా ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకోండి. మనం వేసిన ఈ వెజ్జెస్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలపండి. మనం వేసిన ఈ పుదీనా, కొత్తిమీర పేస్ట్ అలాగే వెజ్జెస్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా వేగి ఆయిల్ పైకి తేలింది అనుకున్నప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత దీనిలోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ బాస్మతి రైస్కి పట్టడం కోసం హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 3.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ తగ్గించి వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా కొంచెం సాల్ట్ తగ్గింది అనిపిస్తే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వాలి. 10 నిమిషాల తర్వాత నేను ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా రైస్ పైకి కనిపిస్తూ వాటర్ క్వాంటిటీ తగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత నేను ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. రైస్ పొడి పొడిలాడుతూ చాలా చక్కగా కుక్ అయింది. చూస్తున్నారు కదా ఎంత త్వరగా క్విక్గా ఇలా ఎమ్మీగా తయారు చేసుకోవచ్చో. రెసిపీని మీరు ట్రై చేయండి. చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.